It just maintain it. సో ఈరోజు మెమొరీ గురించి మాట్లాడదాం. మెమొరీ గురించి మాట్లాడడానికి థియరిటికల్‌గా ఏం చెప్పను. ఈరోజు క్లాస్ మనకొక 15-20 మినిట్స్ ఉంటదంతే. థియరీలాగా కాకుండా ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఓకే. ఇది మనం నిన్న క్రియేట్ చేసింది. ఒక ఏజెంట్ క్రియేట్ చేశాం గదా! దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్‌ని ఎలా రెక్టిఫై చేస్తామనేది చూయిస్తాను. ప్రాబ్లమ్స్ ఏంటనేది చూయిస్తాను. చూయించిన తర్వాత మెమరీ గురించి మాట్లాడతా. దెన్ దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనే దాని గురించి మాట్లాడతా. ఓకే. సో, ఒకసారి నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. మనకి కావాల్సిన థింగ్స్ అన్నిటిని. ఒక ఏజెంట్ క్రియేట్ చేస్తున్నా. కస్టమ్ ఏజెంట్ క్రియేట్ చేస్తున్నా. కస్టమ్ ఏజెంట్ ఏంటంటే లైక్ మనం ఇంతకుముందు వెదర్ ఏపీఐ ఏజెంట్ క్రియేట్ చేసాం గదా! ఆ ఏజెంట్‌ని మళ్ళీ క్రియేట్ చేస్తున్నా. దానికి కావాల్సిన థింగ్స్‌ని కాపీ పేస్ట్ చేస్తున్నాను అంతే. సో, ఇది అవసరం లేదు మనకు. టాబ్లీ సెర్చ్ అవసరం లేదు. ఎందుకంటే నేను సెర్చ్ ఏజెంట్ క్రియేట్ చేయట్లేదు గదా! ఇది కావాలి నాకు. క్రియేట్ ఏజెంట్. ఇదంతా నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. మీకు ఆల్రెడీ ఏంటనేది ఐడియా ఉంది గదా! సో, వై టు ఎక్స్‌ప్లెయిన్ అగైన్. జస్ట్ అండర్‌స్టాండ్ చేసుకుందాం. మనకి మెమరీ దగ్గరికొచ్చినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడిక్కడ ఏం జరుగుతుందనేది అందరికీ ఐడియా ఉంది గదా! ఓకే. సో, ఇది నా ఏజెంట్. జస్ట్ రన్ చేద్దాం. ఏపీ వాస్ రిపోర్టెడ్లీ లీక్డ్. ప్లీజ్ యూజ్ అనదర్ ఏపీఐకి. వేరే ఏపీఐకి యూజ్ చేద్దాం. ఏపీఐకి మనం ఇంతకుముందు ఎక్కడో బయట లీక్ చేసామనమాట అది. సో, లీక్ చేసింది సెక్యూర్‌గా ఉండదు కాబట్టి ఏపీఐ లీక్ అయిపోయింది. వేరేది వాడుకో అని చెప్తున్నాడు. సార్ యాక్చువల్లీ అది కొలాబ్‌లో ఉంటే లీక్ అయినట్టే ఉంటది సార్. అట్లేం లేదు. కొలాబ్‌లో చానా ఉన్నాయి నావి. నేనెక్కడో వేరే చోట అప్‌లోడ్ చేశా. లేదంటే మీకు పంపించుంటా నేను. మీకు షేర్ చేసుంటా. మీరెవరైనా యూజ్ చేసుంటారు దాన్ని. యూజ్ చేసారా ఎవరైనా నాది? నో, నో సార్. మీరు కాదు. వేరే వాళ్ళు అడుగుతున్నా. ఓకే. ఎవరో యూజ్ చేశారు కొంతమంది. ఓకే. అందుకు. ఎర్రర్ కాలింగ్ ద మోడల్ ఫ్లాష్ పర్మిషన్ డినైడ్. ఏపీఐ కీ వాస్ రిపోర్టెడ్ టు బి ఇది కూడా లీక్ అయింది. ఎన్ని లీక్ అయితాయి ఏపీఐ కీస్? ఓకే. ఎన్ని వాడుతున్నారసలు ఏపీఐ కీస్‌ని? ఇది వద్దు. ఇంకోటి తీసుకొనొస్తా. మీ దగ్గర ఏదైనా వద్దులేండి.
లేదా మనం ఏం చేయొచ్చు తెలుసా? డిలీట్ చేసేద్దాం దీన్ని. కొత్త ఏపీఐకి క్రియేట్ చేద్దాం. ఏపీఐకి ఈ కొలాబ్‌లో కూడా మనం ఈఎన్వి ఫైల్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అని చూపిస్తాను మీకు. ఓకే. సో, ఇక్కడ నేను ఢిల్లీ యొక్క వెదర్ అడిగా. నేను ఇక్కడ ఇంకా ఏం చేస్తానంటే, హాయ్ ఇక్కడ నుంచి ఎక్స్‌ప్లనేషన్ స్టార్ట్ అవుతది. ఇక్కడ నుంచి వినండి. హాయ్ మై నేమ్ ఈస్ చైతన్య. చైతన్య, వాట్ ఈస్ ద వెదర్ ఆఫ్ ఢిల్లీ? అని అడిగా. హాయ్ చైతన్య, ద వెదర్ ఇన్ ఢిల్లీ ఈస్ కరెంట్లీ ఓవర్‌ఫ్లోడ్ విత్ ఎ టెంపరేచర్ ఆఫ్ 31 డిగ్రీస్ సెంటిగ్రేడ్. హియర్ ఆర్ ద ఫ్యూ మోర్ డీటెయిల్స్ అని ఇట్లా డీటెయిల్స్ ఇస్తుందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు లెట్స్ సే ఇంతకుముందు ఆల్రెడీ అడిగా కదా! నా పేరు అడిగా, నేను అడిగా అన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే, టెల్ మీ మై నేమ్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ప్రీవియస్ డేటా సమ్మరీ అని అడిగా. I don't have access to your personal information, so I don't know your name. Additionally, there is no previous data or conversational summary in our current session to explain. If you would like to check the weather for a specific city or need help with anything else, feel free to ask. ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగిందంటే, నేను ఆల్రెడీ చెప్పాను. ఎల్ఎల్ఎం ఏపీఐస్ అని స్టేట్‌లెస్ అని చెప్పాను. ఆ రోజు ఎవరో ఒక అమ్మాయి కూడా స్టేట్‌లెస్ అంటే ఏంటి సార్ అని అడిగింది. తెలీదు ఏంటని. సో, ఎల్ఎల్ఎం ఏపీఐస్ అన్నీ స్టేట్‌లెస్ అన్నమాట. స్టేట్‌లెస్ అంటే ఏంటి? ఇంతకుముందు ఏదైతే ట్రాన్స్‌ఫర్ అయ్యాయో అదేది గుర్తుపెట్టుకోదు. లైక్ ఇదేంటంటే ఇక్కడ నుంచి అక్కడికి తీసుకొని వెళ్తది. అక్కడి నుంచి ఇక్కడికొస్తది అంతే. స్టేట్‌లెస్ అన్నమాట. గుర్తుపెట్టుకోదు. సో, ఇప్పుడు మనం ఈ ఏజెంట్‌కి స్టేట్ ఉండేలాగా చేయాలి. అంటే ఏపీఐస్ ద్వారా గుర్తుపెట్టుకోవడం కాదన్నమాట. ఈ ఏజెంట్‌కి మనం ఏదైనా గుర్తుపెట్టుకునే దానికి ఏదైనా ఒక ఫీచర్‌ని యాడ్ చేయాలన్నమాట. అలా యాడ్ చేయాలనుకున్నప్పుడు మెమరీ అనే ఫీచర్‌ని యాడ్ చేయొచ్చు. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెమరీస్. మేజర్‌గా షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ అని ఉంటది. ఇక్కడ నేను షార్ట్ టర్మ్ మెమరీ గురించి డిస్కస్ చేస్తున్నా. సో, ఇక్కడ షార్ట్ టర్మ్ మెమరీ మనం ఎలా ఇంక్లూడ్ చేస్తామో ఒకసారి చూడండి. జనరల్‌గా ఏం చేస్తాము అంటే, ఇది నేను థియరిటికల్‌గా చెప్తున్నా ఈ కొంచెం. దాని తర్వాత ప్రాక్టికల్‌లోకెళ్తాను. అంటే జనరల్‌గా ఏం చేస్తామంటే ఇక్కడ ఇప్పుడు క్వెషన్స్ అడుగుతున్నాం కదా! ఈ క్వెషన్స్ అన్నిటిని ఒక లిస్ట్‌లోకి యాడ్ చేస్తాం మనం జనరల్‌గా అయితే. లిస్ట్‌లోకి యాడ్ అన్ని క్వెషన్స్. ఇప్పుడు నువ్వు 10 క్వెషన్స్ అడిగితే 10 క్వెషన్స్ అన్ని లిస్ట్‌లోకి యాడ్ చేస్తాం. ఇలా యాడ్ చేసి ప్రతిసారి క్వెషన్ అడుగుతున్నప్పుడల్లా ఈ హోల్ లిస్ట్‌ని పాస్ చేస్తాం మనం. దీన్ని మనం ఇంకో వేలో చైన్ ఆఫ్ థాట్స్ లాగా కూడా అనుకోవచ్చు. సీఓటీ అనుకోవచ్చా? యెస్సా? నోనా? అర్థమవుతుందా? చైన్ ఆఫ్ థాట్స్ కూడా అనుకోవచ్చనమాట. బట్ ఇప్పుడు ఇక్కడున్న ప్రాబ్లమ్ ఏంటంటే నువ్వు ఎంతని రాస్తావు? మనకు కాంటెక్స్ట్ విండో ఉంటుంది అని చెప్పాను కదా! కాంటెక్స్ట్ విండో ఉంటుంది అని చెప్పాము. సో, ఇప్పుడు ఇలాంటి ఫార్మాట్‌లో చేశారనుకోండి, దీన్ని మనం లైక్ కాంటెక్స్ట్ విండో ఉంటది. ఆ కాంటెక్స్ట్ విండో ఉన్నప్పుడు ఒకవేళ మనకి కాంటెక్స్ట్ విండో ఇప్పుడున్న మోడల్స్‌కి ఇంక్రీజ్ అవ్వచ్చు. 1 బిలియన్, 1 మిలియన్ కూడా ఉన్నాయన్నమాట కాంటెక్స్ట్ విండో ఉన్నవి. బట్ పాయింట్ ఏంటంటే ప్రతిసారి అంత అమౌంట్ ఆఫ్ డేటాని మనం పంపియడం వల్ల టోకెన్ వేస్ట్ అవుతది. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకేదో ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. దానికి 10
20 ఐటమ్స్ అన్నిటిని పాస్ చేస్తున్నాం. దానివల్ల వేస్ట్ అనమాట దానికి. సో, అందుకు మనం ఏం చేస్తున్నామంటే, ఈ లాంగ్ చైన్ లేదా లాంగ్ గ్రాఫ్‌లోనే ఇంటిగ్రల్ మెమోరీస్ ఇంటిగ్రేట్ చేశారనమాట. దాంట్లో ఈ లాంగ్ చైన్ ఉంది గదా! లాంగ్ చైన్‌లో ప్రాపర్‌గా లేవనమాట. అందుకు మనం ఎక్కడికెళ్ళాలంటే లాంగ్ గ్రాఫ్‌లోకెళ్ళాలి. ఈ లాంగ్ గ్రాఫ్‌లో మనకు మెమరీ ఉంటది. ఆ మెమరీని యూజ్ చేసి మనం ఆహ్, ఇంటిగ్రేట్ చేయాలనమాట. సో, ఒకసారి డాక్యుమెంట్ చూపిస్తాను. సింపులే. బట్ ఇదొకటే టైప్ ఆఫ్ మెమరీని అంటే కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం రాగ్ యూజ్ చేస్తాం గదా! అది సిమాంటిక్ మెమరీ. జస్ట్ నేమ్స్ చెప్తున్నా మీకు. సో, అలా మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెమరీ ఉంటది. అది లాంగ్ టర్మ్ మెమరీ అనమాట రాగ్ అనేది. ఇప్పుడు డేటాబేస్ ఏదైనా అటాచ్ చేసామనుకో, డేటాబేస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అది లాంగ్ టర్మ్ మెమరీ. ఎందుకంటే లైక్ దాని గురించి అవసరం లేదులెండి. లాంగ్ టర్మ్ మెమరీ అనుకోండి దాన్ని. ఓకే. సో, ఏజెంట్ బిల్డింగ్ దగ్గరికెళ్తే ఏజెంట్ బిల్డింగ్‌లో మనకు మెమరీ ఎలా యాడ్ చేయాలనేది కూడా ఇచ్చారు. ఇప్పుడిక్కడ చూసామనుకోండి, యూ కెన్ ఇన్వోక్ ఏజెంట్ విత్ మెసేజ్ బిహైండ్ ద సీన్. ఇట్ పాసెస్ అన్ అప్డేట్ టు ద ఏజెంట్ స్టేట్. ఆల్ ఏజెంట్స్ ఇంక్లూడింగ్ సీక్వెన్స్ ఆఫ్ మెసేజెస్ ఇన్ దిస్ స్టేట్ టు ఇన్వోక్ ద ఏజెంట్ పాస్ ఎ న్యూ మెసేజ్ అలాంగ్ విత్ థ్రెడ్ ఐడీ సో దట్ ఏజెంట్ కెన్ పర్సిస్ట్ అండ్ రెజ్యూమ్ కన్వర్జేషనల్ హిస్టరీ. సో, ఏజెంట్ కన్వర్జేషనల్ హిస్టరీని పర్సిస్ట్ చేసుకోగలదు అని అంటున్నారనమాట. ఎలా పర్సిస్ట్ చేసుకోగలదు అంటే, మనకు ల్యాండ్ గ్రాఫ్‌లో చెక్ పాయింట్ మెమరీ అనే దాంట్లో ఇన్ మెమరీ సేవర్ అని ఒకటుంటదనమాట. దీన్ని యూజ్ జేసుకోవాలి మనం. సో, దీన్ని యూజ్ చేద్దాం మనం ఇప్పుడు. ఇంతకుముందు మనకిక్కడ ఆన్సర్ రాలేదు గదా! ఇప్పుడు యూజ్ చేద్దాం. సో, ఇప్పుడు ఏజెంట్ క్రియేట్ చేసేటప్పుడు దీన్ని గూడా పాస్ చేసుకోవాలి. పాస్ చేద్దాం. దెన్ ఇక్కడేంటంటే, మనం ఒక థ్రెడ్‌ని క్రియేట్ జేసుకోవాలి. ఇక్కడ వీళ్ళు థ్రెడ్‌ని క్రియేట్ జేసుకోవడానికి యూయూఐడీ యూజ్ జేసుకున్నారు. కానీ అది అవసరం లేదు మనకు. మీకు నార్మల్‌గా చూపిస్తాను. ఒక యూనిక్ ఐడీ అన్నమాట. ఎందుకు కావాలనే దాని గురించి కూడా మాట్లాడదాం. దీన్ని కూడా మాట్లాడదాం. నేనొక నంబర్ ఇస్తున్నా ఇక్కడ అంతే. ఓకే. కాన్ఫిగరేషన్. దీన్ని ఏదైతే మనం కాన్ఫిగరేషన్ క్రియేట్ చేసుకున్నామో దాన్ని మనం ఇన్వోక్ చేసేటప్పుడు పాస్ చేసుకోవాలి. సో, ఇన్వొకేషన్ మారుద్దాం ఇప్పుడు కొద్దిగా. ఈ ఇన్వొకేషన్ వాడదాం. సో, ఏజెంట్ ఏంటి? వెదర్ ఏజెంట్ ఇక్కడ. వెదర్ ఏజెంట్ రిజల్ట్. ఇది రిజల్ట్. సో, ఇక్కడ నాకు కాన్ఫిగ్ అనే ఒక కీ ఉంది. ఆ కాన్ఫిగ్ అనే కీకి మనం ఏదైతే మెమరీ ఇక్కడ 1 అని ఒక థ్రెడ్ తీసుకున్నామో దాన్ని అటాచ్ చేసాం. థ్రెడ్ అంటే ఏంటని చెప్తాను. జస్ట్ ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఏం జరుగుతుందో చూడండి. దాని తర్వాత ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. ఓకే. వాట్ ఈస్ ద వెదర్ ఇన్ సాన్ ఫ్రాన్సిస్కో అని అడుగుతున్నాడు. ఇది ఆన్సర్ ఇస్తా. ద వెదర్ ఇన్ సాన్ ఫ్రాన్సిస్కో ఈస్ థిస్. బట్ నేను క్వెషన్ మారుస్తా. నేనేం క్వెషన్ అడుగుతానంటే ఇంతకు ముందు అడిగింది అడుగుతా. సో, హాయ్ మై నేమ్ ఈస్ చైతన్య. ఆహ్, టెల్ మీ అబౌట్ ద వెదర్ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీ గురించి అడుగుదాం. హలో చైతన్య. ద కరెంట్ వెదర్ ఇన్ ఢిల్లీ ఈస్ థిస్ అండ్ సంథింగ్ ఏదో ఇస్తుంది మనకిక్కడ. సో, ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడైనా క్వెషన్ మార్చొచ్చు. లేదంటే కొత్తదైనా తీసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ నేను ఒకసారి మారుస్తున్నా క్వెషన్‌ని. ఏం మారుస్తున్నానంటే లైక్ టెల్ మై నేమ్ అండ్ గివ్ మీ వెదర్ ఆఫ్
యువర్ నేమ్ ఇస్ చైతన్య, ద వెదర్ ఇన్ ఢిల్లీ సంథింగ్ సంథింగ్ ఇస్తుంది. సో ఇప్పుడు ఇచ్చానా ఎక్కడైనా నా పేరు ఎక్కడైనా అని ఇవ్వలేదన్నమాట. మనకి థ్రెడ్‌లో స్టోర్ అయింది. సో ఇప్పుడు ఇంకోటి చూపిస్తా. నేను ఇంకోటి కూడా మాట్లాడదాం అట్లనే. ఇవన్నీ మాట్లాడిన తర్వాత కొంచెం మీకు కొంచెం కొన్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. దెన్ ఇక్కడ కాన్ఫిగ్ 1 అందాం ఇది. మార్చుకున్నా. ఇక్కడ 1 ఇది 2. సో ఇప్పుడు ఇది రిజల్ట్ 1 అందాం దీన్ని. నేను ఇంకోటి క్రియేట్ చేస్తున్నా దీనిలోని. ఇది కాన్ఫిగ్ 1 అన్నమాట. ఓకే. సో ఇప్పుడు కాన్ఫిగ్ 1తో ఒకసారి మాట్లాడతా, కాన్ఫిగ్ 2తో ఒకసారి మాట్లాడతాను. ఇది రిజల్ట్. సారీ. ఇది రిజల్ట్ 1. ఇది రిజల్ట్. ఓకే. సో 2 థ్రెడ్స్ ఉన్నాయన్నమాట. మాట్లాడదాం థ్రెడ్స్ అంటే ఏంటంటే ఏం జరుగుతుందో చూడండి ఫస్ట్. టోకెన్స్ అయిపోయినాయేమో. టోకెన్స్ అయిపోయి టోకెన్స్ అయిపోతేనే ఇంత టైం తీసుకుంటుంది. ఓకే. నైస్. నైస్ రాకన్నా. మేబీ కాపీ పేస్ట్ చేసుకోండి. పెద్ద సంగతి ఏం కాదు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను క్వశ్చన్ మారుస్తా. ఇక్కడ ఏం చెప్తానంటే హాయ్ దిస్ ఈజ్ చైతన్య, వెదర్ ఆఫ్ ఢిల్లీ. సేమ్ ఇదే ఏమంటే మారుస్తాను ఇక్కడ నేను. ఇక్కడ ఏం చెప్తానంటే నా పేరు చైతన్య అని చెప్పాను. సురేష్. ఓకే. నా పేరు సురేష్. హైదరాబాద్ యొక్క వెదర్ ఇవ్వు అని అడుగుతున్నాను అనమాట నేను. సో ఇది వచ్చేసి రిజల్ట్ 1. ఇది వచ్చేసి రిజల్ట్. ఓకే. సో ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. హలో చైతన్య, దెర్ ఈస్ ఎ కరెంట్ వెదర్ ఆఫ్ ఢిల్లీ ఇలా ఇస్తుంది. దెన్ ఇది ఇంకో చార్ట్ అనమాట ఇది. దీని పేరు వచ్చేసి సురేష్. ఇది థ్రెడ్ 2. ఇది థ్రెడ్ 1 అనమాట. ఓకే. ఇప్పుడు నేను ఈ థ్రెడ్ 1లో ఇంకో క్వశ్చన్ అడుగుతా. సో వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడుగుతా ఈ థ్రెడ్ 1లో. ఐ డోంట్ మెన్షన్ ఎనీ స్పెసిఫిక్ ఎర్లియర్ నేమ్స్. ఇచ్చాం కదా నేమ్. ఓకే. మళ్ళీ రన్ చేద్దాం. ఈ థ్రెడ్ కాన్ఫిగరేషన్ లో మనం స్టోర్ చేస్తున్నాం అనమాట. థ్రెడ్ 1 జరుగుతుంది, థ్రెడ్ 2 జరుగుతుంది. సో ఇప్పుడు థ్రెడ్ 2లో మనం కాన్ఫిగరేషన్ 1 ఇచ్చాం. థ్రెడ్ 1లో నార్మల్ కాన్ఫిగరేషన్ ఇచ్చాం మనం. సో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ సురేష్ అని చెప్పాను. దీంట్లో నా పేరు చైతన్య అని చెప్పాను. సో ఇక్కడ ఏమవుతుందంటే థ్రెడ్ 1లో సపరేట్గా ఒక థ్రెడ్ ఫామ్ అవుతుంది. థ్రెడ్ 2లో ఒక సపరేట్గా ఇంకో థ్రెడ్ ఫామ్ అవుతుంది అనమాట. ఇది యూజర్ 1, ఇది యూజర్ 2. యూజర్ 1 యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కాన్ఫిగరేషన్ 1లో ఉంటుంది. యూజర్ 2 ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కాన్ఫిగరేషన్ 2లో ఉంటుంది అనమాట మనకు. ఓకే.
యువర్ నేమ్ ఇస్ సురేష్ అని సమ్మరీ ఇక్కడ అడుగుతుంది. దాని తర్వాత ఇది మనం చేసాం. ఒకసారి అడుగుదాం మన పేరు ఏంటనేది. తర్వాత యువర్ నేమ్ ఇస్ చైతన్య అని ఇస్తుంది ఇక్కడ. ఓకే. సో ఇలా మనకు సెపరేట్ థ్రెడ్స్ అన్నమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 1 లాగిన్ అయ్యారనుకోండి. యూజర్ 1కి థ్రెడ్ 1 అని అసైన్ చేసుకోవచ్చు. యూజర్ 2 లాగిన్ అయితే యూజర్ 2కి థ్రెడ్ 2 అని అసైన్ చేసుకోవచ్చు అన్నమాట మనం. సో అలా థ్రెడ్స్ అసైన్ చేసుకొని ఆ థ్రెడ్స్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్‌ని సెపరేట్ చేసుకోవచ్చు యూజర్స్‌ని బట్టి. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు ఇక్కడ అర్థమైంది ఇక్కడ ఏం జరుగుతుందనేది. ఇప్పుడు మనకు మెమరీ పర్సిస్ట్ అయింది ఇక్కడ. ప్రీవియస్ కన్వర్జేషన్ చాట్ మొత్తం అంతా పర్సిస్ట్ చేసామన్నమాట ఇక్కడ మనం. సో ఇప్పుడు ఇంతకుముందు ఏం జరిగిందంటే చెప్పగలుగుతుంది ఇక్కడ ఇంతకుముందు ఏం జరిగిందో. ఈజ్ క్లియర్? సో ఇది బేసిక్ వర్షన్. ఇది చాలా బేసిక్ వర్షన్ అన్నమాట. ఇది సింప్లెస్ట్ వర్షన్. బట్ ఇదొకటే కాదు, మీరు ఇంకా రీసెర్చ్ చేయాలి దీని మీద. సో ఇది మనకు షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ అని ఉంటది. ఇప్పుడు నేను చూపించింది వన్ ఆఫ్ ద షార్ట్ టర్మ్ మెమరీ ప్రొసీజర్. లాంగ్ టర్మ్ మెమరీ అని కూడా ఉంటది. లాంగ్ టర్మ్ మెమరీ అని కూడా ఒకసారి చూడండి ఏంటనేది. స్టేట్ మెసేజ్‌కి దీనికి సంబంధం లేదు. స్టేట్ మెసేజ్ ఎందుకు? మెసేజ్ పంపియడానికి యూజ్ అవుతది. ఇది మెమరీ. మనం మెమరీ గురించి మాట్లాడుతున్నాం. ఓకే. ఓకే. క్లియరా ఏంటనేది? ఇప్పుడు ఇక్కడ థ్రెడ్ అనే దాని గురించి ఒకటి మాట్లాడతాను. మాట్లాడి నేను క్లోజ్ చేస్తాను. థ్రెడ్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనకు ఒక సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్‌లో యూజర్ క్వెషన్ అడిగాడు, ఎల్ఎల్ఎం ఆన్సర్ ఇస్తుంది. యూజర్ క్వెషన్ అడిగాడు, ఎల్ఎల్ఎం ఆన్సర్ ఇస్తుంది. యూజర్ క్వెషన్ అడిగాడు, ఎల్ఎల్ఎం ఆన్సర్ ఇస్తుంది. చైతన్య క్వెషన్ అడిగాడు, ఎల్ఎల్ఎం ఆన్సర్ ఇస్తుందన్నమాట. ఈ చైతన్య క్వెషన్ అడిగి ఎల్ఎల్ఎం నుంచి ఆన్సర్ తెచ్చుకునే ఈ థింగ్స్ అన్నీ ఉన్నాయి కదా! ఇదంతా ఒక థ్రెడ్. ఇంకో యూజర్ ఉన్నాడు. ఇంకో యూజర్ ఇంకో క్వెషన్ అడిగాడు, దానికి ఆన్సర్ వచ్చింది. ఇదంతా ఇంకో థ్రెడ్ అన్నమాట మనకు. అలా ఇదొక థ్రెడ్, ఇదొక థ్రెడ్. అలా మల్టిపుల్ థ్రెడ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? సో అది థ్రెడ్స్ అన్నమాట. ఇలా మనం మెమరీని క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా లేదనుకో ఒక అరే క్రియేట్ చేసుకొని అరేలో అన్నీ మనం అడిగిన క్వెషన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్‌ని దాంట్లోకి అపెండ్ చేసుకొని దాని ద్వారా మనం అవుట్‌పుట్ తెచ్చుకోవచ్చు అన్నమాట. అప్పుడు కూడా గుర్తుంటది దానికి ఏంటనేది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇది మెమరీ. ఇలా మెమరీని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్?